దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులైన దేవుని బిడ్డలకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. 2007వ సంవత్సరము మార్చి 20వ తారీఖున ప్రభు పరిచర్యకు పిలుపందుకొని ఆయన పరిచర్యలో ముందుకి కొనసాగించబడుతూ ఉన్నాం. ఈనాటికి 18 సంవత్సరాలు పూర్తయి 19వ సంవత్సరంలో అడుగుపెట్టే మహాధన్యత ప్రభు అనుగ్రహించినాడు. ఆయన నమ్మకత్వంతో నన్ను పిలిచి పని అప్పగించిన పని నమ్మకంతో చేస్తూ అనేక ప్రాంతాల్లో ఏజెన్సీలో అనేకుల మధ్యకు సువార్తను తీసుకుని వెళ్ళి అనేక మందిని రక్షణ వెలుగుబాటలోకి నడిపిస్తూ ఉన్నాం. దేవుడిచ్చిన సంఘాలను కాస్తూ అనేక మందికి సత్యవాక్యాన్ని విభజిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ప్రియులారా, ఎన్నో శోధనలు, ఎన్నో ఆటంకాలు, వాటన్నిటిని కూడా జయించుకుంటూ ముందుకి వెళ్ళడానికి ప్రభు ఎంతో కృప చూపించారు. గడిచినటువంటి 6 నెలల క్రితంగా జరిగిన యథార్థమైన సంఘటన మీకు అందరికీ తెలిసిందే. భయంకరమైన మరణపాయం నుంచి ప్రభు రక్షించాడు. ఎంతో సఫర్ అయ్యాం, చాలా అధికంగా చాలా సఫర్ అయినప్పటికీ కూడా మళ్ళా పరిచర్య ముందుకి కొనసాగిస్తున్నాం. ఆ పరిచర్యని ఆపలేదు. అయితే మీరందరూ కూడా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, సహకరించండి, ప్రోత్సహించండి. దేవుని యొక్క సేవలో అనేక చోట్లకి వెళ్ళి ప్రియులారా అనేక మందిని మనము యథార్థంగా సేవ చేస్తూ దేవుని యొక్క ఆత్మను సంపాదించుకొని రేపటి ఆ ప్రభు రాకటకు మనందరం కూడా అక్కడ సాక్ష్యం పొందవలసిన వారమై ఉన్నాం కనుక మరందరూ కూడా మనం సాక్ష్యం పొందుతాం. ఈ పరిచర్య ఎంతటి కొరకు ప్రార్థించండి. ఈ దీన స్థితి నుంచి మరలా దేవుని సేవకును లేవనెత్తి దేవుడు మరలా ఉన్నతమైనటువంటి పరిచర్య చేసుకోవడానికి, ఉన్నతమైన పరిచర్యల ముందుకు వెళ్ళాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మమ్మలను అందరినీ కూడా ప్రభు ఆశీర్వదించి దీవించి ఆయన రాజ్య వారసులుగా చేయునుగా.